వేసవిలో ఉండే అధిక ఉష్ణోగ్రత, వాతావరణంలో ఉండే తక్కువ తేమ కూరగాయల సాగుకు ప్రతిబంధకమవుతోంది. వీటిని అధిగమించి వేసవిలో కూరగాయలను సాగు చేసి లాభాలు పొందాలంటే రైతులు వేసవికి అనువైన కూరగాయల రకాలను ఎన్నుకోవాలి. వేసవిలోని అధిక ఉష్ణోగ్రత, వడగాల్పుల వల్ల మొక్క పెరుగుదల తక్కువగా ఉండి పూత, పిందె తగ్గి తద్వారా దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల రైతులు కొన్ని ప్రత్యేక యాజమాన్య పద్ధతులు చేపట్టాలని సూచిస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. వేసవి కాలంలో కూరగాయలు దొరకటం కష్టం. ఏ రకం కూరగాయ అయినా కిలో కనీసం 40 నుండి 60 పలుకుతూ ఉంది. ఏ కూరగాయ పండించినా ఫుల్ డిమాండ్ ఉంటుంది. మంచి లాభాలు రావాలంటే యాసంగిలో కూరగాయలే సాగు చేయాలి. సాధారణంగా కూరగాయల సాగులో రూపాయి పెట్టుబడి పెడితే 3 రూపాయలకు పైనే ఆదాయం వస్తుంది. కానీ వేసవిలో అదే కూరగాయలు సాగు చేస్తే అధిక లాభాలు వస్తాయి. అయితే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాలులు వీయడం, బావుల్లో నీటి మట్టం తగ్గడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడడం వంటి కారణాలు కూరగాయల ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి నీటి సౌకర్యం ఉన్న రైతులు అధిక ఉష్ణోగ్రతల్లో సైతం కూరగాయ పంటలు సాగు చేసి మంచి లాభాలను పొందవచ్చు. అయితే వేడిని తట్టుకునే రకాల ఎంపికతో పాటు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం వల్లే ఆశించిన ఫలితాలు వస్తాయని తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వేణుగోపాల్. పెరుగుతున్న వాతావరణ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ తగ్గడము, వీటి ద్వారా మొక్కలకి పెరుగుదల తగ్గి కూరగాయల సాగులో చాలా ప్రతిబంధకం అవుతుంది. కూరగాయలు నాటుకోవాలనుకున్న వాళ్ళని ఎవరైనా ఉన్నా కానీ విత్తన ఎంపిక అనేది చాలా ముఖ్యమైనది అనమాట. అంటే మనకు వేసవి తగ్గట్టుగా ఆ యొక్క విత్తనాల ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన అంశము. లేదంటే మనకు ఈ యొక్క విత్తన మోతాదు కూడా తగ్గిపోయి కూడా మనకు ఈ యొక్క ఎండకి సరిగా పెరగకపోవడం వల్ల కూడా మనకు సాంద్రత సరిగా కనబడకపోవడం వల్ల, అలాగే మనము వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల, తక్కువ మొక్క ఉండడం వల్ల కూడా మనకు దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా విత్తన ఎంపిక దశలో సరైన విత్తనం ఎంచుకొని, అలాగే ఈ యొక్క కొనుక్కున్న విత్తనానికి విత్తన శుద్ధి అనేది చాలా ముఖ్యమైనది. మనకు ఎక్కువ రసం పీల్చే పుల్ల యొక్క బడిద ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇందాక ఇప్పుడు మనం 1 కిలో విత్తనానికి 5 గ్రాముల చొప్పున మనం ఈ యొక్క విత్తన శుద్ధి చేసుకొని మనము నాటుకున్నట్లయితే నారు దశలో మనము రసం పీల్చే పురుగుల తగ్గించుకోవచ్చు. ఈ యొక్క నారు పెంచుకునే విధానంలో కూడా మనం కొన్ని మెరుగులు పాటించాలి. ఎందుకంటే ఈ యొక్క పెరుగుతున్న ఉష్ణోగ్రతకు వచ్చిన మూలకాలన్నీ కూడా మనకు ఎండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వేసవి నుంచి రక్షించుకోవడానికి మనం కొంచెం నైలాన్ నెట్ని కానీ వాడడం కానీ, షేడ్ నెట్ని ఉపయోగించుకోవడం వల్ల ఈ యొక్క విత్తనాన్ని వృధా అవ్వకుండా పోటీలలో మనం నాటుకున్నట్లయితే మనకు ప్రతి విత్తనం మొలకెత్తి ఆ యొక్క నారు అనేది మనకు చెడిపోకుండా ఉండడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఈ యొక్క కూరగాయల్లో మనకు ఎక్కువగా మనకు వేసవికాలంలో వంకాయ కానీ, బెండకాయ కానీ, అలాగే తేయాతి కూరగాయలు కానివ్వండి, మనకు మిరప పంటలు, ఇలాంటివన్నీ కూడా మనకు మార్కెట్లో మనము చూస్తున్నాం. వాటిని ఈ యొక్క రైతు మార్కెట్లో ఎక్కువగా లాభం పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి వేసవికాలంలో వాటిని సాగులో అనేటి కొన్ని మెలకులు ఇంకా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఆకుకూరలు సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా విడతల పద్ధతిలో, అంటే మనకు ఈ యొక్క వేసవిలో ఏంటంటే మనకు ఒకసారి మార్కెట్ ఎక్కువ ఉండొచ్చు, తక్కువగా ఉండొచ్చు. ఎక్కువ కాలము కూడా మనకు ఎక్కువ మార్కెట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కూరగాయలకి ఒక 10 గుంటలు చొప్పున కానీ విడతల వైజ్గా నాటుకున్నట్లయితే మనకు మార్కెట్లో స్థిరంగా మనము లాభాలు పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విడతల పద్ధతిలో కూడా మనము కూరగాయలు, ఆకుకూరలు కానివ్వండి, కూరగాయలను మనం సాగు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మనకు ఈ యొక్క వేసవికాలంలో ఎక్కువగా మనకు నీటి ఆవిరి అవుతూ ఉంటుంది మనం ఇచ్చిన వాటర్. దీని ద్వారా ఏంటంటే మనకు మొక్కలు తొందరగా వల్లే అవకాశం ఉంటుంది. ఇంకోటి వడగలపులు కూడా ఎక్కువ రావడం వల్ల కూడా మొక్కలు వల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి మల్చింగ్ పద్ధతిని మనం అనుసరించినట్లయితే నీటి యొక్క తేమ అనేది గాలిలో ఆవిరికుండా ఉండి మొక్కకు అందుబాటులో ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి అలాగే ఈ యొక్క నీటి యాజమాన్యం అంటే మనం ముఖ్యంగా డ్రిప్ పద్ధతిని ఉపయోగించుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్క నీటి చుక్క కూడా మనకు మొక్కకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క డ్రిప్ పద్ధతిని పాటించి మనము ఎక్కువ దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ యొక్క డ్రిప్ పద్ధతిలో మనము డ్రిప్లోనే ఫర్టిలైజర్ ఇచ్చుకొని ఫర్టిగేషన్ ద్వారా కూడా మనము ఈ యొక్క మనకు రసాయన ఎరువులు కానీ, మన ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు ఏవైతే మనం బయోస్ వాడుతున్నామో, లేదంటే బయో ఫర్టిలైజర్స్ వాడుతున్నామో వాటన్నిటిని వృధా అవ్వకుండా మనం డ్రిప్ ద్వారా కూడా ఇచ్చుకోవచ్చును. అలాగే మనకు ఎక్కువగా ఈ యొక్క వేడికి పూత, పిందె రాలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కూరగాయల్లో మనకు ఎక్కువగా పూత రావడం మనం గమనిస్తూ ఉంటాము. ముఖ్యంగా మనకు తేయాతి కూరగాయలు అయితే మనకు ఇప్పుడు నాటుకునేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో
తీగజాతి కూరగాయలు ముఖ్యంగా బీరలు అయితే 2 ఆకుల దశలో అలాగే 4 ఆకుల దశలో లీటర్ నీటికి బోరాన్ 1 గ్రాము కలుపుకొని పిచికారీ చేసినట్లయితే పూత అనేది రాలకుండా కూడా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మనకు మార్కెట్లో సైకోసిల్ అనే మందు మనకు దొరుకుతుంటుంది. అది వచ్చేసి మనకు ఒక 2.5 గ్రాములని 10 లీటర్ నీళ్ళు కలుపుకొని పిచికారీ చేయడం ద్వారా మనకు ఈ యొక్క బీరలో మనకు పూత రాలే అవకాశం తక్కువ ఉంటుంది. అలాగే మిరప పంటలు కానివ్వండి, మన టమాటా, వంకాయ ఏవైతే ఉన్నా కానీ వాటిలో కూడా మనకు పూత రాలే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్లానఫిక్స్ అనే మందుని 1 లీటర్ నీటికి 0.3 ml కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనకు ఈ యొక్క పూత రాలకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కోసిన కొద్దీ కాపు కాస్తూ టన్నుల కొద్దీ దిగుబడినిచ్చే పంట వంగ. కూరగాయలలో దీనిది విశిష్ట స్థానం. 6 నెలల పంట కాలంతో వంగ సాగు రైతుకు మంచి ఆదాయ వనరుగా మారింది. కానీ ఇటీవలి కాలంలో ఈ పంటలో మొవ్వు, కాయతొలుచు పురుగు, వైరస్ తెగుళ్ల బెడద ఎక్కువవటం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. వీటి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు రాష్ట్రాల్లో వంగను సుమారు 1,00,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సంవత్సరం పొడవునా ఈ పంటను సాగు చేయవచ్చు. వేసవిలో ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారం వరకు నాటుతారు. ప్రస్తుతం మార్కెట్లో వివిధ హైబ్రిడ్ రకాలు అందుబాటులోకి రావడం వల్ల ఎకరాకు 10 నుంచి 12 టన్నుల వరకు దిగుబడి సాధించే అవకాశం ఏర్పడింది. అయితే ఈ పంటకు మొవ్వు లేదా కాయతొలుచు పురుగు, వెర్రి తెగులు బెడద రైతుకు ప్రధాన సమస్యగా మారింది. వీటిని సమర్థవంతంగా అరికట్టగలిగితే దిగుబడులు మరింతగా పెంచుకునే వీలుంది. వంగను నాటిన 30 నుంచి 40 రోజులలో మొవ్వు తొలిచే పురుగు ఆశిస్తుంది. మొక్కల తొలి దశలో మొవ్వును, తర్వాతి దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగజేస్తుంది. ఈ పురుగు ఆశించిన మొక్కల మొవ్వులు వాడిపోతాయి. తర్వాతి దశలో కాయలకు రంధ్రాలు చేసి తినేస్తాయి. ఒక్కో పురుగు సుమారు 4-6 కాయలను నష్టపరుస్తుంది. తద్వారా కాయలు అమ్మకానికి పనికిరావు. వీటిని అరికట్టాలంటే పొలంలో నాటే ముందే నారును రైనాక్సిఫైర్ 5 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి అందులో నారును 3 గంటల పాటు ఉంచి తర్వాత నాటుకోవాలి. పంట తొలి దశలో పురుగు ఆశించిన కొమ్మలను తుంచి నాశనం చేయాలి. ఎకరాకు 10 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలి. పూత సమయంలో 5,000 గుడ్లున్న ట్రైకోగ్రామా కార్డులను ఆకుల అడుగు భాగంలో అమర్చుకోవాలి. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే దీని తల్లి పురుగులు పంటపై గుడ్డు పెట్టడానికి ఇష్టపడవు. పంటపై పురుగు ఉధృతి గమనిస్తే క్లోరాట్రినిలిప్రోల్ 0.3 నుండి 0.4 మిల్లీలీటర్లు లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేదా లాంబ్డా సైహలోత్రిన్ 0.6 మిల్లీలీటర్లు లేదా థయోడికార్బ్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఇటీవలి కాలంలో వంగ తోటలకు వెర్రి తెగులు బెడద ఎక్కువైంది. వైరస్ సోకటం వల్ల ఈ తెగులు ఆశిస్తుంది. పచ్చదోమ ద్వారా ఈ తెగులు ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాప్తి చెందుతుంది. దీని లక్షణాలను గమనిస్తే మొక్కలు గుబురుగా పెరిగి చీపురు కట్టలా కనిపిస్తాయి. ఆకులు సన్నగా చిన్నవిగా మారి పాలిపోయిన ఆకుపచ్చ రంగును కలిగి ఉంటాయి. పూత కాత లేకుండా మొక్కలు గొడ్డుబారిపోతాయి. అందుకే దీన్ని వెర్రి తెగులు అని పిలుస్తారు. ఇది వైరస్ తెగులు కాబట్టి దీనికి నివారణ లేదు. ఈ తెగులును వ్యాప్తి చేసే పచ్చదోమను తొలి దశలోనే నిరోధించాలి. దీనికి గాను మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. వైరస్ సోకిన మొక్కలను పీకి నాశనం చెయ్యాలి. లేకపోతే పచ్చదోమ ద్వారా ఈ వైరస్ ఇతర మొక్కలకు వ్యాప్తి చెందుతుంది. నారుమడి దశలో నాటడానికి వారం రోజుల ముందు 250 గ్రాముల కార్బోప్యూరాన్ 3G గుళికలను 100 చదరపు మీటర్ల నారుమడికి వేయాలి. నాటిన 2 వారాల తర్వాత రెండవ దఫాగా ఎకరాకు 8 కిలోల చొప్పున ఇవే గుళికలను వెయ్యాలి. నాటే ముందు నారు వేర్లను 1000 ppm టెట్రాసైక్లిన్ ద్రావణంలో ముంచి నాటుకోవాలి. నాటిన 4 నుండి 5 వారాల తర్వాత 7 నుండి 10 రోజుల వ్యవధిలో డైమిథోయేట్ లేదా మిథైల్ డెమాటాన్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటిలో కలిపి 3 సార్లు పిచికారీ చేయాలి. తెగులు గమనించిన వెంటనే తెగులు సోకిన మొక్కలను పీకివేసి
జిబ్బరెల్లిక్ ఆమ్లం 50 మిల్లీగ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. టేకు సిరులు కురిపించే పంట. బంగారానికి సరి సమానమైన ఈ కలపతో తయారు చేసిన ఇంటి సామాగ్రి, ఇతర వస్తువులు 10 కాలాల పాటు పదిలంగా నాణ్యతతో అందంగా కనిపిస్తాయి. అలాంటి కలప ప్రస్తుతం దొరకటం కష్టమైంది. ఇలాంటి పరిస్థితుల్లో టేకు కర్రకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. టేకు వనాలు పూర్తిగా తగ్గిపోవటం, ప్రత్యామ్నాయంగా ఇతర చెట్ల కలపను ఉపయోగించుకునే పరిస్థితి నెలకొంది. రైతులు వ్యవసాయంతో పాటు టేకు చెట్ల పెంపకంపై ఆసక్తి చూపితే మంచి ఆదాయం పొందే అవకాశం ఉంది. పొలం గట్లు, ఖాళీ స్థలాల్లో ఈ మొక్కలు నాటి పెంచితే పర్యావరణంతో పాటు మంచి ఆదాయం పొందవచ్చని సూచిస్తున్నారు ప్రధాన శాస్త్రవేత్త రాజేశ్వర్ నాయక్. వ్యవసాయం జూదం లాంటిది. ప్రకృతి కరుణిస్తే పర్వాలేదు, పగబడితే నిండా మునిగిపోవాల్సిందే. కనీసం పెట్టుబడులు సైతం దక్కవు. ఇలా నష్టాల్లో కూరుకుపోకుండా రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలి. బంజరు భూములు, పొలంగట్లు, ఖాళీ ప్రదేశాల్లో టేకు చెట్లను పెంచితే కొన్ని సంవత్సరాలకు మంచి లాభాలు గడించవచ్చు. ప్రభుత్వం ఇందుకు ప్రోత్సాహం అందిస్తోంది. గతంలో ఉద్యానవన శాఖ ఉపాధి హామీ ద్వారా రైతులకు టేకు, మామిడి, ఇతర మొక్కలను అందించారు. 1 ఎకరానికి 1000 మొక్కలు నాటుకోవచ్చు. నాటిన తరువాత మొక్కల చుట్టూ నీటి నిల్వ కోసం తవ్వి అందులో నీళ్లు ఇంకేలా తయారు చేసుకోవాలి. క్రమం తప్పకుండా నీళ్లు పొయ్యాలి. 6 నెలలకోసారి రసాయన, సేంద్రియ ఎరువులను కలిపి మొక్కల అడుగు భాగంలో వేయాలి. ఇలా చేస్తే మొక్కల పెరుగుదల సక్రమంగా ఉంటుంది. 20 ఏండ్లు పెంచితే 20 అడుగుల వరకు పెరిగే అవకాశముంది. ప్రస్తుతం మార్కెట్లో 1 ఘనపు అడుగు టేకు కర్రకు 3000 నుంచి 4000 వరకు ధర పలుకుతోంది. ఎకరంలో నాటిన చెట్లకు పెట్టుబడి, పర్మిట్ ఖర్చులు పోగా 20 లక్షల వరకు ఆదాయం ఉంటుందని అధికారుల అంచనా. సాధారణంగా టేకు కలప, ముఖ్యంగా వృక్షాలలో చూసుకుంటే టేకు కలప చాలా ఉన్నతమైనది, చాలా విలువగలది. నిర్మించే ఇంటికి టేకు కలప కిటికీల రూపంలోనూ, తలుపుల రూపంలోనూ, అదేవిధంగా సోఫాల రూపంలోనూ ప్రతి వారి ఇంట్లో ఈ టేకు కలప అనేది ఉంటుంది. ఎందుకంటే ప్రధానంగా దీనికి ఈ టేకు కలప యొక్క అందం బాగుంటుంది, అదేవిధంగా చూడడానికి చూడముచ్చటగా ఉంటుంది. కాబట్టి టేకు కలప చాలా మన్నికతో కూడుకుంది కాబట్టి విలువ కూడా చాలా ఎక్కువ. సాధారణంగా టేకు చెట్లను చాలామంది రైతులు టేకు చెట్లు అటవీ జాతికి సంబంధించినవి కాబట్టి సాగు చేయరు. కానీ అన్ని అటవీ జాతి మొక్కల కంటే టేకు కలప, టేకును మన పొలాలలో మనం సాగు చేసుకోవచ్చు. అందులో ప్రధానంగా చూసుకుంటే టేకు ఏ నెలలో బాగా పండుతుంది అంటే నేలల విషయానికి వచ్చేస్తే ముఖ్యంగా అన్ని నెలలు ఎర్ర భూములు, ఎర్రచిలక భూములు, అదేవిధంగా బరువైన ఒండ్రు నెలల్లో కూడా టేకు కలప బ్రహ్మాండంగా వస్తుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే చాలామంది రైతులు వారి పొలంలో వేయకుండా పొలం గట్ల పైన కూడా టేకు సాగు చేసుకోవచ్చు. ఈ అనువైన సమయం చూసుకుంటే టేకును ఎప్పుడైనా విత్తుకోవచ్చు. నీటి వస్తూ ఉంటే, ఒకవేళ వర్షాకాలంలో విత్తాలి అనుకుంటే మాత్రం జూలై మాసంలో విత్తుకుంటే చాలా బాగుంటుంది. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే సాధారణంగా నీటి యాజమాన్యం ఏంటంటే వర్షాకాలంలో నాటితే వర్షాలు పడుతున్నప్పుడు మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ నాటిన వారం రోజులు, ఒకరోజు తప్పించి ఒకరోజు నీరు ఇవ్వాలి. చలికాలంలో ఒక 15 నుంచి 20 రోజుల్లో మధ్యలో నీటి తడులు ఇవ్వాలి. అదేవిధంగా ఎండాకాలంలో చూసుకుంటే 15 నుంచి 20 రోజులు మొదటి 2 సంవత్సరాలు నీటి తడులు వేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఈ మొక్కలు బతుకుతాయి. మొక్కల మధ్య మరియు వర్షాల మధ్య దూరం చూసుకుంటే మొక్కకు మధ్య 1.3 మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా వర్షకు మధ్య 3 మీటర్ల దూరం ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా ఎకరానికి సుమారు 1000 మొక్కలు మనకు ఎకరానికి పడతాయి. తర్వాత ఈ మొక్కలు 6 సంవత్సరాలు పెరిగిన తర్వాత మొక్కల మధ్య దూరం 2.6 మీటర్లకు తగ్గించుకోవాలి. ఎందుకంటే ఒక మధ్యలో 6 సంవత్సరాలకు ఒక వాసం సైజు వస్తుంది కాబట్టి ఆ మొక్కల మధ్య దూరం 2.3 లేదా 2.2 మీటర్లు ఉండేటట్టు, అదే 2.6 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఆ మధ్యలో ఉన్న మొక్కలు మనం తీసేసుకోవాలి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొక్కల మధ్య దూరము 6.2 మీటర్లు ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే కలప మనకు మంచి గట్టి నాణ్యమైన కలప రావాలంటే ఖచ్చితంగా ఈ దూరాలు అంటే మొక్క 6 సంవత్సరాలకి
మధ్యలో గ్యాప్ తీసేసేయాలి. మళ్ళీ 12 సంవత్సరాల తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇంకో గ్యాప్. ఇంకా ఎరువుల విషయానికి వచ్చేసి సాధారణంగా మనం ఎరువులు ముఖ్యంగా మొదట ఒక 3 అడుగుల గుంత తవ్వి అందులో 4 కిలోల పశువుల ఎరువు లేదా 2 కిలోల వర్మి కంపోస్టు వేసుకోవాలి. అదేవిధంగా చెదలు పట్టకుండా 50 గ్రాములు లిండెన్ అంటే 3% లిండెన్ పొడిని కలుపుకోవాలి. అది అలా కలుపుకుంటే మన చెదలు రావు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే సాధారణంగా టేకు వేసిన తర్వాత మొదటి 3 సంవత్సరాలు టేకు చెట్ల మధ్య వరుసలో పెసర కానీ మినుము కానీ అలసంద కానీ అదేవిధంగా కంది కానీ ఇలాంటి పంటలు మనం పండించుకోవచ్చు. అదేవిధంగా కూరగాయ పంటలు కూడా మొదటి 3 సంవత్సరాలు పండించుకోవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే దిగుబడి సాధారణంగా 20 సంవత్సరాల తర్వాత ఒక ఎకరానికి 3200 ఘనపు అడుగులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ఘనపు అడుగు టేకుది చూసుకుంటే 3500 నుంచి 4000 ధర పలుకుతుంది. ఆ రకంగా చూసుకుంటే ఎకరానికి 3200 ఘనపడుగులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దాని ధర ఇప్పటి ధరతో పోల్చుకుంటే ఎకరానికి 10 లక్షల వరకు వస్తుంది. అదే 20 సంవత్సరాల తర్వాత అప్పుడు దాదాపు 30 నుంచి 40 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మన తెలంగాణ రైతులు బీడు భూములలో, పొరంబోకు భూములలో, అదేవిధంగా పొలం ఒడ్డుపైన కానీ గట్లపైన కానీ తెలక భూములలో, ఎర్ర భూములలో, ఒండ్రు భూములలో ఈ టేకు కలప సాగు చేసుకుంటే చాలా లాభదాయకంగా ఉంటుంది. మొక్కల ఎదుగుదల తరువాత టేకు కర్రను అమ్మే పద్ధతి సులువుగానే ఉంటుంది. స్థానిక అటవీ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని చెట్లను నరికేందుకు అనుమతి తీసుకోవాలి. తరువాత రేంజ్ పరిధిలోని అటవీ క్షేత్రాధికారి చెట్లు పట్టా భూమిలోనివా లేదంటే ప్రభుత్వ భూమిలోనివా అని ధృవీకరించుకుని చెట్లను నరికివేసేందుకు రవాణా చేసేందుకు అనుమతి జారీ చేస్తారు. ఏజెన్సీ ప్రాంతంలో అయితే జిల్లా పాలనాధికారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. చెట్లను కొనుగోలు చేసేందుకు జిల్లాలో చాలా మంది గుత్తేదారులు అందుబాటులో ఉన్నారు. వారికి సమాచారం అందిస్తే చెట్లను కొనుగోలు చేసి కలపను తీసుకెళతారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో రైతు సదస్సు ఘనంగా జరిగింది. వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులకు శాస్త్రవేత్తలు రూపొందించిన వరి వంగడాల ప్రదర్శన క్షేత్రాలను చూయించారు. ఆయా రకాల గుణగణాలను వివరించారు. ఈ సందర్భంగా నూనె గింజల పంటల్లో అధిక దిగుబడి సాధించిన పలువురు రైతులను సన్మానించారు. మారుతున్న వాతావరణానికి అనుగుణంగా నూనె గింజల సాగులో మార్పులు చేసుకోవాలని శాస్త్రవేత్తలు సూచించారు. ఇటీవల రాజేంద్రనగర్లోని భారత నూనె గింజల పరిశోధన సంస్థలు నిర్వహించిన రైతు సదస్సుకు తెలంగాణతో పాటు పక్కనే ఉన్న కర్ణాటక నుండి రైతులు హాజరయ్యారు. ఆముదం, ప్రొద్దుతిరుగుడు, కుసుమ, నువ్వులు, అవిసెలు మొదలగు నూనె గింజల పంటలలో ఈ సంస్థ అభివృద్ధి చేసిన మేలు రకం వంగడాలు, సంకర రకాలు, అంతర పంటలు, ఇతర యాజమాన్య పద్ధతులను రైతులకు ప్రత్యక్షంగా చూపడానికి క్షేత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ మా భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థలో మేము రైతు మేళా, కిసాన్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఎగ్జిబిషన్లను, అదేవిధంగా క్షేత్ర ప్రదర్శనను, అదేవిధంగా నూనె గింజ పంటలో నిపుణుల ద్వారా చర్చాగోష్ఠి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. క్షేత్ర ప్రదర్శనలో కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా 4 పంటల మీద మేము క్షేత్ర ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అది ఆముదము, పొద్దుతిరుగుడు, కుసుమ పంటలు మరియు నువ్వుల పంట. ఈ 4 పంటలలో ముఖ్యంగా ఆముదం పంటను చూసుకున్నట్టయితే ఈ మధ్యకాలంలో విడుదల చేయబడ్డ ICH5, ICH6 వంగడాలు, GCH8 అనే ఇంకొక నేషనల్ హైబ్రిడ్ ద్వారా వాటిని చూపించడం జరిగింది. అదేవిధంగా మనకు పొద్దుతిరుగుడులో తిల్హంటెక్ సన్ FH1 అనే కొత్త హైబ్రిడ్, తిల్హంటెక్ సన్ఫ్లవర్ హైబ్రిడ్ 2 అనే హైబ్రిడ్ని ప్రదర్శన క్షేత్రంలో ప్రదర్శించడం జరిగింది. ఆ కుసుమలో తిల్హంటెక్ తిల్1 అనే కొత్త రకం వంగడం మా భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ద్వారా గత సంవత్సరం విడుదల చేయబడింది. దీన్ని కూడా ప్రదర్శన క్షేత్రంలో
వేయడం జరిగింది. ఇది ఈసారి ప్రదర్శన రూపంలో మేము నిర్మల్ జిల్లాలో కూడా ఇచ్చాము. ఆ నిర్మల్ జిల్లాలను నుంచి వచ్చిన రైతులను సత్కరించడం కూడా జరిగింది. వారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. ఆ రైతులంతా కంపారిటివ్ పర్ఫార్మెన్స్ ఈ హైబ్రిడ్స్ చూసి నిపుణుల ద్వారా చర్చించి చాలా విషయాలు నేర్చుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్లో కూడా మన మిల్లెట్స్కి సంబంధించిన చాలామంది మిల్లెట్స్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చి కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఈ రైతులు వాళ్ళ ద్వారా చర్చ ద్వారా కూడా చాలా విషయాలు నేర్చుకున్నారు. ఇదే విధంగా క్షేత్ర ప్రదర్శనలో కనుక చూసుకుంటే అయితే మేము అంతర పంటలు అంటే ఆముదంతో పాటు కంది 1:1 నిష్పత్తిలో వేసుకున్నప్పుడు ఎలా ప్రదర్శన ఉంటుంది, 5 వరుసలు వేరుశెనగ, 1 వరుస పొద్దుతిరుగుడు ఇలాంటి అంతర పంటలు వేసుకున్నట్టయితే ఒక పంట మనకు వాతావరణ పరిస్థితుల వల్ల లేకపోతే చీడపురుగుల వల్ల నష్టపోయినా వేరే పంట ద్వారా రిస్క్ బ్యాలెన్స్ అయిపోయి రైతుకు దిగుబడి అధిక ఆదాయం వచ్చే ఆస్కారం ఉంటుంది. సో ఈ విషయాలన్నీ చర్చా గోష్ఠి ద్వారా రైతులకు తెలియజేయడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి రైతులు దాదాపు 6 డిస్ట్రిక్ట్స్ల నుంచి ప్రతి జిల్లా నుంచి తెలంగాణ జిల్లా నుంచి రావడం జరిగింది. దాదాపు 700 మంది రైతులు ఈ మేళాలో పార్టిసిపేట్ చేసి లాభం పొందడం జరిగింది. అంతేకాదు భారతీయ పరిశోధన మండలితో పాటు ఇతర సంస్థల సాంకేతికతను కూడా ఎగ్జిబిషన్లో ప్రదర్శిస్తారు. వ్యవసాయ రంగానికి చెందిన నిపుణులు తమ విలువైన సూచనలను రైతులకు అందించారు. ఈ సందర్భంగా నూతన సాంకేతికతను అందిపుచ్చుకుని నూనె గింజల పంటలలో అధిక దిగుబడిని తీసిన రైతులను సన్మానించారు. మేము వేసిన పంటను గుర్తించి ఏదైతే సేవాస్ఫూర్తి ఫౌండేషన్ వారు ఉంటున్నారో వారు ఈ భారతీయ నూనె గింజల సంస్థల వారికి సమాచారం ఇవ్వడం జరిగింది. విని వెంటనే వారు మాకు ప్రోత్సాహంగా ప్రయోగాత్మకంగా 10-20 రకమనే జేసీఎస్ 10-20 రకమనే నువ్వులు ఇచ్చి దాంతోపాటు సస్యరక్షణకు సూక్ష్మ పోషకాలకు మందులు ఇచ్చి వాటికి సంబంధించిన పరికరాలు అందించడం జరిగింది. నూనె గింజల పరిశోధన సంస్థ హైదరాబాద్ వారికి కూడా మా గ్రామ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం.